సార్ ప్రతి పిక్చర్ 2 days చేశాను సార్. ప్రతి పిక్చర్ 2 days చేసుకున్నాం సార్. సార్ 2 days చేశాం సార్. ఇంద్ర పిక్చరు సార్. చరిత్ర సార్, ఇది చరిత్ర సార్. రామ్ చరణ్ గారితో ఉన్నట్టుగా ఒక సన్నివేశం తీసుకున్నాం సార్. స్టిల్స్లో భాగంగా బాస్ కదా సార్, అందుకు దీంట్లో తీసుకున్నాం సార్. బాస్ సార్ గ్యాంగ్ లీడర్స్లో తీసుకున్నాం సార్ ఈ పిక్చరు. సార్ ఇది పొలిటికల్ స్టిల్ సార్, పొలిటికల్ స్టిల్ సార్. సార్ ఇది చాలా ఓల్డ్ పిక్చర్కి తీసుకున్నారు సార్. మహానగర్లో మాయగాడు, దాంట్లో విపరీతమైన స్టిల్స్ ఉంటాయి సార్. వాళ్ళు డిఫరెంట్ స్టిల్స్ సార్. రాజా విక్రమార్క తీసుకున్నాం సార్. సార్ ఇది కూడా అప్పుడు ఫస్ట్ స్టిల్ కాలేజ్ డేస్ సార్ మొత్తం. ఇది రౌడీ అల్లుడు స్టిల్. డాక్టర్ గారి సినిమా. ఇది అన్నయ్య. ఇది కూడా డాక్టర్ గారే. ఇది కూడా డాక్టర్ కేవీఆర్ గారు. ఇది బాస్ ఇంట్లో స్టిల్ ఇప్పుడు చేసాను. ఇది నాగు సినిమా, ఏడు నాగేశ్వరరావు గారిది. ఇది మామూలు స్టిల్. అప్పుడు ఏమో కొత్తమ సింహం. ఇది ఫోటో చేసిన స్టిల్. ఇది ఠాగూర్ అప్పుడు తీసుకున్నాను. ఇది స్వయం కృషి. ఇది ఖైదీ నెంబర్ 150 అండి. ఇదేమో ఆపద్ బాంధవుడు. కెఎస్ రామారావు గారికి, డాక్టర్ వెంకటేశ్వర గారికి, మా గోపాల్కి, తదితర మిత్రుల బృందం అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఇంతటి లైబ్రరీలో ఆయన చేసిన సినిమాలన్నీ ఈ ఫొటోస్ రూపంలో చూస్తుంటే ఒళ్ళు జలధరిస్తూ ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్ రామారావు గారు. థ్యాంక్ యూ. మెగాస్టార్ చిరంజీవి గారి 70వ జన్మదినోత్సవ సందర్భంగా విజయవాడ ఆర్టిస్టు పెన్సిల్ స్కెచ్తో చిరంజీవి గారి సినిమాలు అన్నీ దాదాపు 150-160 సినిమాలు బాలకృష్ణ గారు పెన్సిల్తో ఆయన కుటుంబం, వాళ్ళ పాప, వాళ్ళంతా కలిసి వేశారు. అది ఈరోజు ఆయన జన్మదినోత్సవ సందర్భంగా ఏర్పాటు చేయడం జరిగింది ఫిల్మ్ నగర్ కల్చరల్ సెంటర్లో. సో థ్యాంక్ యూ బాలకృష్ణ గారు, చాలా గొప్పగా చేశారు. ఇవన్నీ తర్వాత ఏం చేస్తారు? ఈ ఫొటోస్ ఇన్ని పెట్టారు కదా, ఇన్ని రెడీ చేశారు కదా, మీ ఇల్లు ఇంత పెద్దదా, మరి ఎక్కడ పెడతారు ఇదంతా? ఆయన మెగాస్టార్ గారి ఇంట్లో మెగా బిల్డింగు, మెగా ప్యాలెస్ లాగా ఉంటుంది కాబట్టి ప్రాబ్లం లేదు. ఇవన్నీ ఆయనకి ఇస్తేనే, ఆయనే పెట్టుకుంటేనే బాగుంటుంది. ఆయన ఇంట్లోనే బాగుంటుంది. అది ఎలా చేస్తే బాగుంటుందో మీరు ఆలోచించి ఏర్పాటు చేయండి. ఇది తీసుకెళ్ళడం కూడా, విజయవాడ తీసుకెళ్ళడం కూడా అంత ఈజీ కాదు. సో తప్పనిసరిగా ఆయన ఇంట్లో ఉంటే, ఒకప్పుడు రామారావు గారి అట్లా ఉండేవి. మేము వజ్రోత్సవంలో పెద్ద ఎగ్జిబిషన్ పెట్టాము, రామారావు గారిది, నాగేశ్వరరావు గారిది. అలా ఇదంతా ఒక ఎగ్జిబిషన్గా బాగుంటుంది. నెక్స్ట్ జనరేషన్స్కి ఆ స్టోరీ తెలియాలి కదా. సో థ్యాంక్ యూ వెరీ మచ్. వచ్చిన ఆహూతులందరికీ, ముఖ్యంగా మా శ్రీదత్ గారికి, గోపాల్ గారికి, డికే, కిరణ్, డాక్టర్ కేవీఆర్, రాజా, ఏడిద రాజా, కాదర్ సూర్యనారాయణ గారు, మా దీనికి అంతటికి మూల కారణమైన మా రంగారావు గారు, సెక్రటరీ గారు, ఎఫ్ఎన్సిసి సెక్రటరీ రంగారావు గారు, అందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నా. థ్యాంక్ యూ. మెగాస్టార్ చిరంజీవి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఆయన పుట్టినరోజు సందర్భంగా మన ఫిలిం నగర్ క్లబ్ వారు, రామారావు గారు, కాజా సూర్యనారాయణ గారు, రంగారావు గారు, మెంబర్స్ అందరూ కలిసి చిరంజీవి గారి ఫొటోస్ అన్నీ ఎగ్జిబిషన్ బ్రహ్మాండంగా పెట్టారు. ఆయన యాక్ట్ చేసిన సినిమాలు, ఆయన పర్సనల్ ఫోటోలు అన్నీ బ్రహ్మాండంగా. బాలకృష్ణ గారి అమ్మాయి సాహితి చాలా అద్భుతంగా చేసింది, చాలా బాగా చేసింది. ఫోటోలన్నీ పెయింట్ చేసింది. అలాగే చిరంజీవి గారితో బ్రహ్మాండమైన సినిమాలు తీసిన మా దత్ గారు, కెఎస్ రామారావు గారు, ఏడిది రాజా, డివిఎస్ రాజు గారు అబ్బాయి చిన్నబాబు, జమినీ కిరణ్ గారు అందరూ ఉన్నారు ఇక్కడ.